మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. కీర్తన 25 తీయండి. కీర్తన 25. అందరూ కూడా దయచేసి కీర్తన 25 పేజ్ నెంబర్ 463, 463. కీర్తనల గ్రంథం 25, కీర్తన 25, 25. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ మన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనం ఈరోజు కొంతమంది భక్తుల వాళ్ళు చేసిన ప్రార్థన ప్యాటర్న్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో మనం కొంతమందిని చూస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోయారు. వాళ్ళకి మనకంటే ఎక్కువ శోధన, ఎక్కువ శ్రమ, ఎక్కువ వర్స్ట్ కండిషన్ మనకంటే ఎక్కువ ఉండే, కానీ వాళ్ళు చేసిన ప్రేయర్ ఏదైతే ఉందో ఆ ప్రేయర్ వాళ్ళని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయింది. అందులో ముఖ్యంగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే దావీద్ భక్తుడు. ఈ కీర్తనల గ్రంథంలో చాలా దగ్గర ఆయన ప్రేయర్స్ రాయబడ్డాయి. ఈ 25 చాప్టర్ కూడా, 25 అధ్యాయం కూడా దావీద్ భక్తుడి యొక్క ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. మనం లాస్ట్లో ఈ ప్రేయర్ అంతా కూడా మనం చేద్దాం. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు, ఈవెన్ దో యేసు ప్రభు వారు కూడా ప్రేయర్స్ చేశారు. ఆ ప్రేయర్స్ రాసిరు, బైబిల్లో రాయబడ్డది. మనం చేసే ప్రతి ప్రేయర్ కూడా పరలోకంలో రాయబడుతుంది. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రేయర్ అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఒక సీఎంతో మనం మాట్లాడాలి అంటే ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అది మనకే చుట్టుకుంటుంది. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన మనల్ని చంపినా మనం ఏం చేయలేము. సీఎం అయినా, ఇంకా ప్రధానమంత్రి అయితే ఇంకెక్కువ ఉంటుంది పవర్. అది వాళ్ళ వాళ్ళు నాకు 5 ఏళ్ళు ఉంటారు. ఈయన భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు దేవుడు. మనం ప్రేయర్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. దేవునితో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేయాలి. మనం చేసే ప్రేయరే మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతుంది. హల్లెలూయా. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ప్రేయర్ వల్ల చాలా డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రేయర్ అంటే ఏదో మన అవసరాలు తీర్చుకోవటానికి ప్రేయర్ కాదు. నాకు డబ్బులు కావాలా, చిట్టి పైసలు కావాలా, రూమ్ రెంట్కి డబ్బులు కావాలా, కరెంట్ బిల్కి కావాలా, మా అమ్మాయికి మంచి అల్లుడు రావాలా, దాని తర్వాత మాకు రోగం వచ్చింది ప్రభా స్వస్థపరచు. ఇదొక్కటే కాదు ప్రేయర్. ఫ్యూచర్ కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రేయర్ చేయాలి. తర్వాత ప్రేయర్లో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ప్రేయర్ అనేది వాటర్ లాంటిది. వాటర్ దగ్గర ఎందుకు పోతాము అని అంటే, ఒకటేమో కడుపు నింపుకోవటానికి, ఒకటేమో మన దేహాన్ని శుద్ధి చేసుకోవటానికి. ప్రేయరు మన కడుపు నింపుతుంది, మన దేహాన్ని శుద్ధి చేస్తుంది. దావీద్ భక్తుడు హిమము వలె నన్ను తెల్లగా చేయి, హిస్సోపుతో నన్ను కడుగు అన్నాడు. హిస్సోపు అని ఒక చెట్టు అన్నమాట. ఆ హిస్సోపు చెట్టుతో నన్ను కడుగు, హిమము వలె తెల్లగా నన్ను చేయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేయాలి. దేవునికి ఇష్టమైన వర్డ్స్ అన్నమాట అవి. అంతకుముందు మనం పౌలు భక్తుడు ప్రార్థన చూసినాం. భూమి మీద ఉన్న కుటుంబానికి, పరలోకంలో ఉన్న కుటుంబంకి ఆదరణమైన ఆ దేవుని దగ్గర నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేయర్ అంతా కూడా మనం చదివినాం. ఒకసారి అంతకుముందు మనం ధ్యానం చేసినాం. ఆ ప్రేయర్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత బైబిల్లో దానియేలు భక్తుడు కూడా ప్రేయర్ చేసిండు. హల్లెలూయా. ప్రేయర్లో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ పితరులు చేసిన పాపాలు ఒప్పుకున్నారు. దావీదు కూడా పాపాలు ఒప్పుకున్నాడు. ప్రేయర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన పాపాలు ఒప్పుకోవాలి. కొన్ని బోధలు ఎట్లా వచ్చినాయంటే,
ఆల్రెడీ నువ్వు ప్రభువుని అంగీకరించినావు కదా, నువ్వు నీతిమంతుడు అయిపోయావు, మళ్ళీ నువ్వు పాపివని చెప్పి నువ్వు ప్రేయర్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అగో ఆయన మళ్ళీ పాపాలు ఒప్పుకొని అందుకే చచ్చిపోయాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దయ్యం బోధ అది. హల్లెలూయా. యేసు రక్తంతో మనల్ని కడిగిండు కాబట్టి మనం పరిశుద్ధులం, లేదంటే మనం పాపులమే. స్టిల్ పాపులమే, మనం ఏం చేయలేం. ఆయన కృపను బట్టి తీసుకుపోతుండే ఆయన. దావీదు భక్తుడు 7 times ప్రేయర్ చేసేటోడు. కీర్తన 119 కీర్తన 116 వచనంలో ఇక్కడ ఉంటుంది అన్నమాట. దినముకు నేను 7 మార్లు ప్రార్థన చేస్తాను. 3 సార్లు ఏమో డేలో చేస్తాడు, 4 సార్లు ఏమో రాత్రిపూట చేస్తాడు. హల్లెలూయా. ఇంకా దానికంటే ఎక్స్ట్రా ఏంటంటే ఆయన ఎప్పుడు ఆరాధన చేసేటోడు. అంతే. ఇవి 2 ఆయన రాజు స్టేజ్లో తీసుకుపోయింది. ఒక రాజుగా కూర్చోవటం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ బంధువులు, తాత ముత్తాతలు రాజుగా కాలే. ఆయన 2వ రాజు అంతే. అంతకుముందు సౌలు ఉండే, తర్వాత ఈయన అయ్యిండు. ఆయన గోత్రం మొత్తంలో వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవ్వరు కూడా రాజులు లేరు. హల్లెలూయా. దావీదు భక్తుడు అయ్యిండు. ఆయన రాజు అయిన తర్వాత చాలా శ్రమలు, చాలా శోధనలు ఎన్నో వచ్చినాయి. అవన్నిటిని తట్టుకొని చివరి వరకు ఆయన దేవునిలో నిలబడ్డాడు. చివరి వరకు దేవుడు దావీదుకి చెప్పిన మాట ఏంటంటే, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎలా అయ్యిండు దేవుని హృదయానుసారుడు అంటే, ఆయన మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత శుద్ధి అవుతాం మనం. అయితే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నా పని ఇంకా జరుగుతలేదు, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి మనం దాని మీద ఫోకస్ పెట్టి చేయొద్దు. సైతాను ఆపేస్తుంది మనల్ని. ఇగో నువ్వు 2 రోజులు ప్రేయర్ చేసినా పని కాలి, ఎందుకు ప్రేయర్ చేసినా అని ఆపేస్తుంది. దానికి ఎందుకు మనం 2 రోజులైనా చేసుకుంటాం. వాటికి భయము, వాటి శక్తులకు భయం. బాప్తిజం తీసుకునే వ్యక్తి కూడా నరకం పోయే ఛాన్స్ ఉంటుంది. ఈ దురాత్మలు ఆ విధంగా వాళ్ళని తీసుకుపోతారు. హల్లెలూయా. ప్రార్థనలు లేకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా ఆరు బాప్తిజం తీసుకున్నా వెళ్ళిపోతావులే. ఈవెన్ దో ప్రభు బల్ల తీసుకొని కూడా నరకానికి తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. పాపం చేపిస్తుంది. ప్రార్థన చేసేటోడు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతాడు. హల్లెలూయా. కాబట్టి మనకున్న 24 hours దేవుడు ఇచ్చిండు. ఈ 24 hours మనము దేనికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 24 hours దాదాపుగా కనీసం 6-7 hours నిద్రకే పోతుంది. నిద్రకి ఇవ్వాలా మనం, చాలా ఇంపార్టెంట్. చాలామంది దైవజనులు, విశ్వాసులు అనారోగ్యం పాలవటానికి కారణము నిద్ర లేకపోవటం. నిద్రకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇయ్యరు. నిద్ర రాకుండా దురాత్మ చేస్తుంటుంది. మనం టెన్షన్ పెట్టుకొని నైట్లో సరే ఛాయ్ తాగినాం, అంతా కూడా నిద్ర రాదు. చాలా కోల్పోతాం మనం. మాకు తెలిసిన ఒక మంచి ఆత్మీయురాలు ఒక ఆమె ఉండే, ఒక అమ్మగారు, మంచి ప్రార్థనా పరురాలు. 1/2 hour 1 hour కూడా పడుకోదామె. ఓన్లీ స్తోత్రాలు, స్తుతులు ఇదే చెప్తుంటుంది. చాలా పెద్ద సేవకురాలు. హల్లెలూయా. చాలా మంచి సేవకురాలు. ఆమెకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. ఆమె దగ్గర వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు అయ్యారు. విశ్వాసులే సేవకులు అయిపోయారు, కదిలించారు. ఆమెను చంపాలని చెప్పి చాలామంది చూశారు. ఆమె చాలామంది ప్రభువులో మారుస్తుందని, కానీ ఎవ్వడేం చేయలేకపోయాడు. ఆమె పైన చర్చిలో ప్రేయర్ నడిపిస్తూ ఉంటే ఎవరు వస్తుందో చెప్పేసేది. కడుపులో మందు ఉంది అని అంటే వచ్చి చెప్పేస్తుండే, ఫలానా నీ కడుపులో మందు ఉంది, ఫలానా దగ్గరికి వెళ్ళు, అడ్రస్ ఇస్తుండే, ఏమని తీపించుకో, అప్పుడు రాను ప్రేయర్ చేస్తా అని చెప్పేది. హల్లెలూయా. అసలు ఏం అంత ఆమె ఆత్మ, అంత స్పిరిట్ అంత పవర్ఫుల్ ఉంది. ఆమె చాలామందికి ప్రార్థన చేసింది, చాలా సంఘమైంది. కానీ ఏమైందంటే ఆమె క్యాన్సర్తో చనిపోయింది. మరి ఏంటి బ్రదర్, ఆమె క్యాన్సర్ వచ్చింది కదా, దేవుడు స్వస్థపరచచ్చు కదా అంటే ఆమె సరిగ్గా నిద్రపోయేది కాదు. హల్లెలూయా. నిద్ర అనేది మన డాక్టర్. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎట్లయినా నైట్ 10 లోపల ఎట్లయినా పడుకోవాలి. కనీసం
మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకైనా పడుకోవాలి. లివర్ టైం అన్నమాట. సరే, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వద్దాము. చాలా ప్రాముఖ్యం. అయితే దావీద్ భక్తుడు భారం కలిగి ప్రేయర్ చేసేటోడు. ఆయన ప్రేయరు బైబిల్లో రాయబడ్డది, పరలోకంలో ఉన్న పుస్తకాల్లో కూడా రాయబడ్డది. మనం చేసే ప్రేయర్ కూడా పరలోకపు పుస్తకాల్లో రాయబడుతుంది. నువ్వు ఎవరెవరి కోసం చేసినావు, ఏం చేసినావు అన్నీ కూడా రికార్డు ఉంటుంది, మొత్తం రికార్డ్. హల్లెలూయా. కాబట్టి మంచి ప్రార్థన పరులుగా మనం అవ్వాలి అని బైబిల్ కోరుకుంటుంది. ఎవరైతే ప్రేయర్ మీద బాగా డిపెండ్ అవుతారో అసలు వాడిని ఆపటం ఎవరి వల్ల కాదు, ఎవ్వడు ఏం చేయలేడు వాడిని. అలా ప్రేయర్ 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 చాలా ప్రాముఖ్యం. దావీద్ భక్తుడు ఆయన లెవెల్ చేంజ్ చేసింది ప్రేయర్, సింపుల్గా చెప్పాలంటే. హల్లెలూయా. ప్రేయర్ అనేది ఏదో మన అవసరాన్ని తీర్చుకోవటం కాకుండా అది నా డ్యూటీ, నా బాధ్యత, నేను చెయ్యాలి. నాకు అప్పులు తీరని తీరకపోని నా దేవునితో నేను మాట్లాడతాను. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను సన్మానించుమని బైబిల్లో చెప్పిండు. దేవుడు మన తల్లే ఉన్నాడు, తండ్రే ఉన్నాడు, ఆయనను మనం సన్మానించాలి. సన్మానించటం అంటే ఆయనకు దగ్గరగా ఉండి ఆయనను మహిమపరచాలి. అప్పుడు నీ ఆయుష్ పెరుగుతుంది. బ్రదర్ తల్లిదండ్రులకి సన్మానించమన్నాడు, మళ్ళీ నాకు తల్లిదండ్రులు లేరు, మరి నేను ఎవరిని సన్మానించాలని అడుగుతారు. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మనం ఎవరినైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి తీసుకుందాం. దేవుణ్ణి మనం సహవాసం చేయాలి. అది మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ హెల్త్, సోర్స్ ఆఫ్ విజ్డమ్, సోర్స్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేయర్లో బాగా గడిపినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు దేవుని ఒక ఆలోచనతో మనం నింపబడతాం. మన మీద దురాత్మ, చీకటి శక్తి అనేది 24 hours మన మీద మనం డైవర్ట్ చేస్తూ ఉంటుంది, మనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వాటిని అన్నిటిని మనం జయించాలి. మండుతూ ప్రకాశించు యోహాన్ భక్తులు లేక, బాప్తిజం ఇచ్చే యోహాన్ భక్తులకు ఉండాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్. హల్లెలూయా. యేసుప్రభానికి వందనాలు. యేసుప్రభాను నాకు సాయం చేసిన, చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, పర్సులకి ఒక 100 రూపాయలు తీస్తే ప్రేయర్ చేయాలి. ప్రభా 100 రూపాయలు తీస్తున్నాను, సాయంత్రం వరకు నాకు ఆ 100 రూపాయలు వచ్చేయాలి. అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే కూడా ప్రేయర్ చేయాలి. బట్టలు కొంటున్నాము అంటే ప్రేయర్ చేయాలి. ఆ బట్టల్ని తీసుకొచ్చినందుకు వాటి మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి. స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ లోపల చేయబెట్టి ప్రేయర్ చేయాలి. ప్రభా ఈ వాటర్ని యేసు రక్తంగా మార్చు, నా మీద ఏ దురాత్మ క్రియలు దాడి చేసినా అవన్నీ తగ్గిపోను గాక, గొప్ప ఉజ్జీవం దయచేయని చెప్పి మనం ప్రేయర్ చేయాలి. నేను అట్లా చేస్తా ప్రేయర్. హల్లెలూయా. అట్లా ప్రేయర్ చేసి స్నానం చేయండి, మీకున్న ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఏదైనా కానీ ప్రేయర్లో అంత పవర్ ఉంటుంది. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఓవర్ ప్రేయర్ చేస్తాడు అన్నమాట. వాటరు హీటర్ ఉంటుంది కండి, వాటర్ వేడి చేసేటప్పుడు ఆ హీటర్ పెట్టేటప్పుడు కూడా ఆ నీళ్ళు వేడయ్యే వరకు ప్రేయర్ చేస్తూ ఉంటాడు ఆయన. స్నానం ముందు ప్రేయరు, స్నానంకి హీటర్ పెట్టి మళ్ళీ ప్రేయర్, స్నానం చేసుకునేటప్పుడు ప్రేయర్, బట్టలు వేసేటప్పుడు కూడా ప్రేయర్. నేను ఆశ్చర్యపోయిన, ఇంద్రబాబుడు ఇంత చేస్తున్నాను. ఆయన ఇప్పుడు విదేశాల్లో వాడబడుతున్నాడు. చాలా చాలా గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఎక్కడో పల్లెటూరులో పుట్టి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. సడన్గా చేంజ్ చేసేస్తుంది కొన్ని రోజుల తర్వాత. హల్లెలూయా. గొప్ప వ్యక్తులుగా మనం మారుతాం. ప్రేయర్ మనని గొప్ప వ్యక్తులుగా చేస్తుంది. ప్రేయర్ చేయటానికి ఇట్లనే చేయాలా, అట్లనే చేయాలా, దాని తర్వాత దానికి ఒక సెటప్ ఉండాలా, దానికి ఒక మూమెంట్ ఉండాలా అని ఏం లేదు, ఎట్లాగైనా చేయొచ్చు. అన్నం తినేటప్పుడు ప్రేయర్, అన్నం తినిన తర్వాత అంత అయిపోయిన తర్వాత కూడా ప్రేయర్. ప్రభా ఈ అన్నం తిన్నా, కడుపులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ప్రభా మంచిగా జీర్ణించులాగున సహాయం చేయండి. అంతే. ఆమేన్.
కథం. చాలామంది తినకముందు చేస్తారు, తినిన తర్వాత చేయరు. ఎందుకు చేయరేమో నాకే అర్థం కాదు. కానీ తినకముందు కంటే తినిన తర్వాతనే మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది కడుపులో. కాబట్టి ప్రేయర్ చేయాలి. వాటర్ తాగేటప్పుడు ప్రభా వాటర్ ఇచ్చిన మీకు వందనాలు. ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనసారా కుమ్మరించుకోవాలి. కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో చేస్తున్నప్పుడు షార్ట్కట్లో చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి. చర్చిలో వెళ్ళినప్పుడు కూడా షార్ట్కట్లో మనం చేయడానికి ఉపయోగించాలి. చాలా ప్రాముఖ్యం. మీకు తెలుసో తెలియదో మీ ప్రేయర్ మిమ్మల్ని చాలాసార్లు కాపాడింది. అసలు ఎటో పోతుండే మీ లైఫ్, అసలు మీరు బతికేటోళ్ళు కాదు. చాలాసార్లు మిమ్మల్ని కాపాడింది. మీరు వద్దు అనుకుంటే కూడా మళ్ళీ మీకు అది వచ్చేటట్టు చేసింది, దేవుళ్ళు ఎదిగేటట్టు చేసింది. అట్లనే మీ ప్రేయరు అనేక మందిని రక్షించింది. మీకు తెలియదు అది. పరలోక రాజ్యం పోయినప్పుడు దేవుడు చూపిస్తాడు, నువ్వు ఆ రోజు ప్రేయర్ చేసినావు కదా బేటా, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నేను చూస్తూ ఉంటే ఈ వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు, అతన్ని నేను రక్షించిన, నీ ప్రేయర్ రక్షించింది అంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ చరిత్రలో ప్రేయర్ వల్లనే చాలా దేశాలు మారినాయి. ప్రేయర్ వల్ల కరుడు కట్టిన వాళ్ళు మారిపోయారు. ప్రేయర్ వల్ల అసలు దేశంలో ఉన్న బంధకాలు పోయినాయి, సైతాన్ శక్తులు పోయినాయి, మాంత్రికులు మారిపోయారు. ప్రేయర్ వల్ల దేవుని ఒక బలమైన శక్తిని పరలోకం నుండి భూమి దిగి దేవుని భక్తులు కొంతమంది తెచ్చారు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎట్లయితే అగ్ని దిగిందో అది జస్ట్ మనం పుస్తకాల్లో చదివినాం బైబిల్లో. అది రియల్గా ఆఫ్రికాలో జోసెఫ్ ఆయు బెబలోలా అనే గొప్ప దైవజనుడు, నేను దైవజనుడిని అయితే ప్రభు ఆకాశముకు అగ్ని కురువబడును కాక అట్లా పలకంగా వచ్చేసింది మంట, చెట్టు కాలిపోయింది అక్కడ. ఇప్పుడు కూడా ఉంటుంది ఆ ప్రాంతం. ఎట్లా? హల్లెలూయా. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. మన ముందల ప్రేయర్ ఉండాలి, వెనకాల కూడా ప్రేయర్ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవ, హోలీ స్పిరిట్, ఈరోజు పడుకుంటున్నాం, కలలో నాకు మళ్ళా అనిపించు, ఏమైనా ఉంటే చెప్పు. మళ్ళీ లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవ వందనాలు, గుడ్ మార్నింగ్, ఇగో ఈరోజు నేను ఈ పనులు చేయాలనుకుంటున్నా, బట్టలు ఉతకాలనుకుంటున్నా, అంట్లు తోమాలనుకుంటున్నా, నువ్వు నాకు సాయం చేయి. ఒక ఫ్రెండ్ లాగా మనం ఫీల్ అవ్వాలి దేవుని ఒక ఆత్మని. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం కీర్తన 25లో వెళ్దాం. చూడండి, అందరూ కూడా దయచేసి నేను ఎక్కడ చదువుతున్నా అక్కడ వినండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవ, నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ మాట మనం పలకాలి. ప్రభా నన్ను సిగ్గుపడనీయకు. దావీదే పలికిండు ఆ మాట. చాలా మనసుతో ప్రేయర్ చేస్తుండు. నేను నీ అందే నమ్మకం ఉంచి ఉన్నాను. నువ్వే మొత్తం, మంచైనా చెడైనా ఏదైనా నువ్వు ఏదంటే అది. నీ దగ్గరే నా ఆత్మను ఎత్తుకొన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా జీవితం మొత్తంలో నేను ఎక్కడ కూడా సిగ్గుపడద్దు. నా పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, ఎందులైనా కావచ్చు ప్రభా, నేను సిగ్గుపడకూడదు. నువ్వు నాకు సహాయం చేయి. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నేనంటే పడనోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి సంతోషపడద్దు, వాళ్ళ ముందర నా లెవెల్ పెంచు. ఇది ప్రేయర్ అంటే. హల్లెలూయా. చూడండి, ఇంకా బాగా రాస్తుంది, ఇంకా చెప్తాడు, నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఆమేన్. ఈ మాట మనం తీసుకోవాలి, ఇది వాగ్దానం. ఎవరైతే ప్రభా నీ కొరకు కనిపెడతారో వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. నేను నీ కొరకు కనిపెడుతున్నాను, నన్ను సిగ్గుపడనీయకు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తేటపరచము. ఇది ప్రేయర్ పాయింట్ అంటే. నీ మార్గము నాకు తెలియచేయి. ఇంగ్లీష్లో బాగుంటుంది. నీ త్రోవలు నాకు తేటపరచము. అసలు నువ్వు వెళ్తున్న మార్గం నాకు చూపించు. ఇది మనం అడగాల. ఎందుకంటే దేవుడు ముందు పోతున్నాడు, దేవుని వెనకాల మనం ఉన్నాం. మనం ఆయనకు అడగాల, నువ్వు నీ రూట్ నాకు చూపి ప్రభా, ఇంకా నేనేం చేయాలి, ఏ విధంగా ఉండాలి. దావీదు భక్తుడు అట్లా అడిగి పొందుకున్నాడు. 5వ వచనం ఇంపార్టెంట్. 5వ వచనం చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది.
నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవు నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. దేవుడు దావీదు దేవునితో చెప్తున్నాడు, సత్యంను అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నాతో మాట్లాడు, రోజు నాకు తెలియని సంగతులు చెప్పు. హల్లెలూయా. నీవే నా రక్షణకరమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎవ్రీడే, హోల్ డే ఐఎమ్ సర్చింగ్ యూ లార్డ్. మొత్తం దినమంతా కూడా నేను నిన్ను కనిపెట్టుచున్నాను. మనం ఏం కనిపెడుతున్నాం ఒకసారి ఆలోచిస్తాం. ఈయన రాజయ్య ఉండి దేవుని కనిపెడుతున్నాడు, మనం ఏం కనిపెడుతున్నాం? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మనం ఏమి కనిపెడతామో అదే మనకు దొరుకుతుంది. వెతుకుడు మీకు దొరుకును. నువ్వు ఏది వెతుకుతే అదే. నువ్వు అభిషేకం కోసం వెతుకుతే అభిషేకం వస్తుంది. జ్ఞానం కోసం వెతుకుతే జ్ఞానం వస్తుంది. పాపాన్ని వెతుకుతే పాపమే వస్తుంది. అది మన ఆయుష్ తగ్గించేసి మనం దేవుణ్ణిలో లేకుండా చేస్తుంది. ఈయన దేవుణ్ణి వెతికిండు. హల్లెలూయా. దినమెల్లా నేను నీ కొరకు వెతుకుతున్నా, నేను నీ మీద ఆశ పెట్టుకున్నా. ఇట్లాంటి డైలాగులు చెప్పటం వల్ల దేవుడు అక్కడ ముగ్ధులైపోతాడు. మనం కూడా ఇట్లాంటి డైలాగులు యూజ్ చేయాలి ప్రేయర్ చేసేటప్పుడు. ఇంకా 6వ వచనం, యెహోవా నీ కృప నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. 7వ వచనం ఇంపార్టెంట్. నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. దావీదు భక్తుడు కూడా బాల్యంలో పాపం చేసిండు, అతిక్రమాలు ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసుకోకు అంటున్నాడు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. హల్లెలూయా. ఇక్కడ వరకు ప్రేయర్ ఆపేసిండు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దావీదు భక్తుని యొక్క ప్రేయర్ చాలా చాలా దగ్గర ఉంది. ఆయన ప్రేయర్స్ ఇందులో కూడా ఉంది. కీర్తన 19లో కూడా ఉంది, కీర్తన 28లో ఉంది, కీర్తన 34లో ఉంది. చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5వ వచనం ఏమంటుండే, నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. ఇది రోజు మనం ప్రేయర్ చేయాలి. యేసుప్రభు వారి ప్రేయర్ ఏంది? తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్పుచున్నాను అని ప్రేయర్ చేసింది. లాస్ట్ పాయింట్ అనమాట ఆయన చెప్పింది. తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను, మాయమైపోయాడు, ప్రాణం వదిలేసి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కూడా ప్రేయర్ చేయాలి. ప్రభా నా ఆత్మని నేను నీ చేతిలో పెడుతున్నా. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో చాలా పోరాటం ఉంది. అనేక విషయాల్లో మనం విసుక్కుపోతూ ఉంటాం, విరక్తి వస్తుంటుంది, ఏదో పోగొట్టుకున్నా ఉంటాం, ప్రతి వ్యక్తిని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఇలాంటి జీవితం చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. జాబ్లో ఉన్నవానికి సాటిస్ఫై చేయాలా, ఇంట్లో ఉన్నవానికి సాటిస్ఫై చేయాలా, పక్కనోడిని కూడా సాటిస్ఫై చేయాలా. ఇది చేస్తూనే ఉండాలి. విరక్తి వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, కాబట్టి దేవుణ్ణి మనం అడగాల. ప్రభా నేను నిన్ను సాటిస్ఫై చేయాలనుకుంటున్నాను, అసలు ఏం చేయాలా, రూట్ మ్యాప్ ఇవ్వు, నాకు చెప్పు అని అన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళు, దేవుని ఒక తలంపులో, దేవుని ఒక ఆలోచన మన మైండ్లో స్టార్ట్ అవుతాయి. దేవుడే నీకు మోటివేషన్ ఇస్తుంటాడు. సమస్యను చూసి భయపడకు, నేను ఏదో రకంగా నిన్ను బయటకు తీసుకొస్తా, నేను బాగు చేస్తా, నేను ఉన్నా కదా, నా మీద ఆశ పెట్టుకో. మనకు రాకముందే చెప్పేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అది మాయమైపోతుంది. మాయమైపోయినప్పుడు మనం కూడా ప్రేయర్లో మాయమైపోతాం. ఇంకా ప్రేయర్ చేయాలి. చాలామంది విశ్వాసులు ఏంటంటే సండే చర్చికి వచ్చినప్పుడు 2-3 సార్లు వస్తారు, పని అవ్వగానే కూర్చుంటారు, అయిపోయింది కదా పని, ఇంకెందుకని. మళ్ళీ ఒక రోగం వస్తే మళ్ళీ రోగం కోసం వస్తారు, ప్రేయర్ చేయించుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు అసలు ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడని. మనకేం తెలుసు అండి రేపు ఏం జరుగుతుంది, ఈరోజు అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది మనకు పరిచయం అవుతారు, ఎంతమంది మనని ఇబ్బంది పెడతారు, ఎవ్వరికి తెలియదు, ఏం తెలియదు మనకి. దేవుని ఒక ఆత్మకి దేవునికి చాలా తెలుసు.
అన్నీ తెలుసు, మొత్తం తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన మీద మనం లోబడి మనం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ జీవితంలో మంచి ప్రార్థన పరులుగా మీరు మీరు జీవించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. హల్లెలూయా. డిసెంబర్ 12, 13 తారీఖులో మా ఇంట్లో మీటింగ్ ఉంటుంది. మొత్తం హోల్ డే ప్రేయర్ ఉంటుంది. మధ్యలో బ్రేకులు ఉంటాయి. 12 శుక్రవారం రోజు, శనివారం రోజు మీరందరూ రావాలని కోరుచున్నాను. నేను అప్పటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ట్రైన్ ఛార్జెస్ కూడా పెట్టడం అవసరం లేదు, నేనే పెట్టుకుంటాను. ఆదివారం రోజు మెదక్ చర్చికి పోతే అయిపోతుంది. ప్రేయర్ వాడ చూసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. మళ్ళీ మీకు అక్కడ వదిలేస్తాను, అయిపోతుంది. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. మరి మీరందరూ కూడా ప్రేయర్స్ చేశారు. దేవుడు మమ్మల్ని ఇంతవరకు దీవించిండు, వాళ్ళ ఆయుష్ కూడా పెంచిండు. అందుకే కృతజ్ఞత ప్రేయర్. ఈ కృతజ్ఞత ప్రేయర్లో ఇంకా చాలా విషయాలు నేర్పిస్తాం. ఏకాంత ప్రార్థనలో ఎలా చేయాలి, దేవుని ఒక వాక్యంలో సత్యాన్ని ఎలా బయటికి తీయాలి, వాక్యం ఎలా బోధించాలి, దాని తర్వాత 2025లో వస్తున్న ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళు వస్తాయి, వాటిని ఎలా జయించాలి, ఇవన్నీ కూడా దేవుని దగ్గర తెలుసుకొని అవన్నీ రాసుకొని అప్పుడు ఆ 2 రోజులు కూడా చెప్పేది ఉంటుంది. రోజు చెప్పేదానికంటే కూడా అది డిఫరెంట్ టీచింగ్ ఉంటుంది ఆ టైంలో. అది మళ్ళీ యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేస్తాము. కానీ ఆ అభిషేకం మీకు కనబడదు. అది అందులో మీటింగ్లో ఆ ప్రేయర్లో వస్తేనే మీకు కనబడుతుంది. మా మా ఇల్లు ఉంది, తర్వాత మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, తర్వాత మా మరదల వాళ్ళ చెల్లె కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి మీదనే ఉంటున్నారు. 3 ఇల్లులు ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఉండొచ్చు, ప్రశాంతంగా దేవునిలో ఎదగచ్చు, మంచిగా ఉంటుంది. ప్రేయర్లో పెట్టండి, దేవుడు నడిపిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ మీటింగ్ పెట్టాలని చెప్పి నా ఇంటెన్షన్ లేకుండే, నిన్న దేవుడు మాట్లాడటం బట్టి నేను పెట్టాల్సి వచ్చింది. ఒకరోజు శనివారం రోజు సెకండ్ సాటర్డే ఉంటుంది, శుక్రవారం అందరినీ తెచ్చి శనివారం రోజు మీటింగ్ చేద్దాం, ఆదివారం రోజు పంపిద్దాం అనుకున్నాను. కానీ 2 రోజులు పెట్టాలి అని చెప్పి దేవుడు బాగా ఒత్తిడి చేస్తూ ఉంటే 12, 13 తారీఖు అనుకున్నాం. ఇంకా 14 తారీఖు మనం సండే ప్రేయర్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే కూడా ఉండి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి 2 సార్లు మీరు వస్తే మీకు అలవాటు అయిపోతుంది. అప్పుడప్పుడు మీరు రావచ్చు. మీ పిల్లల్ని కూడా వీలైతే ఇంట్లో 2 ఉంటే కనీసం ఒకరినైనా తీసుకురండి, వాళ్ళకు కూడా పరిచయం అవుతుంది. ఈ అభిషేకంతో, ఈ అభిషేక ప్రార్థనలతో వాళ్ళు కూడా పాలు పొందుతారు. 2025 మనకి మంచి అచ్చు వస్తుంది. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా కాపాడిండు, దేవునికి వందనాలు చెప్తాం, దేవుని ఒక అభిషేకం మనం పొందుకుంటాం, ఆత్మీయంగా మనము ఎదుగుతాం. ఇప్పుడు మామూలుగా ఎక్కడో ఉండి ఫోన్లలోనే చాలా విషయాలు తెలుసుకొని మనం ఎదిగినాము. ఇంకా కలిసి ఉంటే ఇంకా మంచిగా ఎదుగుతాము. నేనైతే మీకు ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించలే మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఆశిస్తున్నాను ఏంటంటే మీరు మా ఇంటికి రావాలి, మీ పాదధూళి మా ఇంట్లో దులపాలి. దానివల్ల నాకు ఆశీర్వాదం వస్తుంది. తర్వాత మళ్ళీ 2025లో నేను చాలా బిజీ అయిపోతాను. నాకు చాలామంది పరిచయం అవుతారు, పరిచయాలు పెరిగిపోతాయి, నాకు దొరకటం కష్టమవుతుంది. అప్పుడు లెవెల్ ఎట్లుంటుందో తెలియదు. అందుకే జీవితంలో ఈ ఒక్క మీటింగ్ చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దాని తర్వాత దేవునికి మహిమ వస్తుంది. దేవుడు ఇంకేదన్నా మనకి నేర్పించాలనుకుంటే నేర్పిస్తారు. 2 జతల బట్టలు తెచ్చుకుంటే సరిపోతుంది, లేదా 1 జత బట్టలు తెచ్చుకున్నా సరిపోతుంది. వైజాగ్ నుంచి కూడా ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో నేను వస్తానప్పుడు నాతో పాటు రావచ్చు. 250 రూపాయలు టికెట్ ఉంటుంది. అది ఖాళీగానే ఉంటుంది. జన్మభూమి ట్రైను పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకి దించేస్తుంది. ఇంటికి వచ్చే వరకు 8, 9 అవుతుంది. ప్రేయర్ చేసుకొని అన్నంలో రెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే మనం శుక్రవారం, శనివారం మనము ప్రేయర్ చేయొచ్చు, అయిపోతుంది. మళ్ళీ రిటర్న్లో నేను మీకు దించేస్తాను. పెద్ద కష్టమేమి ఉండదు. నేను వస్తూనే ఉంటాను కదా,
నేను ఎన్నోసార్లు నిద్ర పక్కన పెట్టుకొని టైంకి తిండి తినక అట్లా నేను వచ్చి మీ అందరికి ప్రేయర్ చేశాను. మీరందరూ కూడా నా ప్రేయర్ వల్ల దీవించబడ్డారు. ఎవరైనా దీవించబడతారు, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే దాని వెనకాల చాలా కష్టము, కన్నీరు, వేదన ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా ఇంకా బలపడాలి. మీరు అనేక ప్రాంతాలు తిరగాలి. పబ్లిక్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. దేవుడు మన మీద ఆశ పెట్టుకున్నాడు. మన జీవితంలో మనం కొంతమంది ఆత్మలైనా మనము రక్షించుకోవాలి. దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వు ఏం చేసినావు? నేను కిరీటం ఇచ్చిన, పరలోకంలో నిత్యం బతికేటట్టు నిన్ను చేస్తున్నా, నిన్ను పోషించిన, నిన్ను పెద్దగా చేసిన, నీకు నా వాక్యం ఇచ్చిన, మరి నాకేం చేసినావు అని అడుగుతాడు. దేవుడు కూడా ఆశపరుడే. ఆయన కూడా మన దగ్గరికి వెళ్ళి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో మనం ఫెయిల్ అవ్వద్దు, వేస్ట్ అయిపోతుంది. మనం వాడు సిగ్గుపడినట్టు అయితే, అరే నేను ఏం చేయలేకపోయినా కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇచ్చిండు దేవుడు, ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేకపోయినా కదా, ఒకరిని కూడా ప్రభువులో తీసుకురాలేకపోయినా కదా, ప్రభువులో తీసుకొచ్చిన వ్యక్తిని నేను మళ్ళీ కోల్పోయినా కదా, పట్టించుకోలేదు కదా. ఇవన్నీ మనం సిగ్గుపడద్దు. మన వల్ల ఎంత అయితే అంత. ఎన్ని ఆత్మలు సంపాదిస్తే కిరీటం మీద అన్ని వజ్రాలు ఉంటాయి, జీవితాంతం ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు మంచి పేరు వస్తుంది పరలోక రాజ్యం. ఇవన్నిటికీ మనము దేవుని ఒక జ్ఞానం పొందుకోవాలి, దేవుని ఒక అభిషేకం పొందుకోవాలి, ముఖ్యంగా దేవుని కృప పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన దేవుడు అని చెప్పి గుర్తుపట్టాలి. ఆయన భయంకరుడు. అసలు ఆయనను చూస్తే తట్టుకోలేము, ఆయన వెలుగును తట్టుకోలేము. ఆయన మాట్లాడితే గుండె ఆగిపోతుంది మనకి. రియల్గా ఆయన శబ్దం మనం వింటే సముద్ర తరంగం వచ్చినట్టు ఉంటుంది. సముద్రంలో అలలు వస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది ఆయన శబ్దం. బైబిల్లో ఉన్నది మనం చదివితే, ప్రకటన గ్రంథంలో, ఇంకా వేరే పాత నిబంధనలో కూడా ఉంది. ఆయన చాలా నెమ్మదిగా తగ్గించుకొని మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. నేను నీకు తోడే ఉన్నా అంటున్నాడు, నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా అంటున్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనం రుణస్థులుగా ఉన్నాము. మీరందరూ కూడా ఆ మీటింగ్కి రావాలని చెప్పి నేను కోరుచున్నాను. నేను యాక్చువల్గా నిన్న బయలుదేరాలి. మరి మన చర్చ్ మెంబర్ ఒక ఆమెకి బాగాలేదు, ఊపిరి ఆగిపోతున్నట్టు ఉన్నది అంటే ఆమె కోసం ఆగిపోయాను. నేను ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోయింది. నేను సాయంత్రం కూడా చేసి ఇప్పుడు పోవాలి 9 o'clockకి. వాళ్ళ అమ్మాయి లేకుండే, వాళ్ళ భర్త ఏమో వేరే దగ్గర ఉన్నాడు, అందుకే ఆగిపోయాను. తర్వాత మళ్ళీ వేరే ఒక ఆంటీ గారు కూడా మళ్ళీ ఆమె డెలివరీకి వెళ్ళిపోతుంది వాళ్ళ కూతురు దగ్గర. ఇంట్లో కూడా బాగలేదు, మళ్ళీ నేను వచ్చే వరకు 5-6 months అవుతుంది. ఆమె కోసం కూడా ఆగిపోయాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోయి ప్రేయర్ చేయాలి. తర్వాత రేపు ఒక పాస్టర్స్ మీటింగ్ ఉంది, అది కూడా నేను అటెండ్ చేయాలి. అవన్నీ చూసుకొని నేను వస్తాను. అందరి ఇళ్ళలో వచ్చి ప్రేయర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళా డిసెంబర్ టైంలో మనం కృతజ్ఞత, మీ ఇంట్లో కూడా కృతజ్ఞత ప్రేయర్ చేద్దాం. సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు చెప్దాం. దాని తర్వాత 2025లో మనకి ఉన్న బంధకాలు తెగిపోవాలని కూడా ప్రేయర్ చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. రైట్, మనం ఇప్పుడు కీర్తన 25 మీరు ఒకసారి చూడండి. నేను చెప్తాను, ఆ ప్రేయర్ని మీరు అందరు కూడా పలకాలి. ఫోన్ మ్యూట్లోనే పెట్టి మరి నేను చెప్పిన ప్రేయర్ని మీరు పలకండి.